Hello dear viewers, I am Dr. Shravya, consultant reproductive medicine at 49 Hospital, Secunderabad. సో మనం ఇవాళ ఒక ముఖ్యమైన టాపిక్ ప్రెగ్నెన్సీ లాస్ లేదా అబార్షన్ ఎందుకు అవుద్ది అండ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ లాస్ అబార్షన్స్ అవుతుంటే దీన్ని ఎందుకు ఏమంటారు, దీనికి గల కారణాలు ఏంటి అనే దాని గురించి చర్చించుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు ప్రెగ్నెన్సీ లాస్ అబార్షన్ అని ఎప్పుడు అంటారు? సో ప్రెగ్నెన్సీ లాస్ అనేది ఎప్పుడు డిఫైన్ చేస్తాము అంటే క్లినికల్గా, అంటే మనకి స్కానింగ్లో గన ఒకసారి బేబీ ఉందని ఐడెంటిఫై చేసిన తర్వాత ఒకవేళ 20 వారాలు అంటే 5 నెలలలోపు అబార్షన్ బేబీ గన్ వచ్చేస్తే దాన్ని ప్రెగ్నెన్సీ లాస్ అని అంటాం. సో ఈ ప్రెగ్నెన్సీ లాస్ అనేది చాలా పెయిన్ఫుల్ కండిషన్ ఆడవాళ్ళకి. సో యూజువల్లీ ఏంటంటే ప్రెగ్నెన్సీ నిలవట్లేదు అనేది ఒక సమస్య, ఇన్ఫర్టిలిటీ అనేది ఒక సమస్య అయితే ప్రెగ్నెన్సీ నిలిచి అబార్షన్ అవటం అనేది ఇంకొక పెద్ద సమస్య. సో కొంతమందికి ఏమవుద్ది అంటే బయోకెమికల్ ప్రెగ్నెన్సీ లాసెస్ అంటాం. వీళ్ళకి స్కానింగ్లో ప్రెగ్నెన్సీ ఉన్నట్టు ఐడెంటిఫై చేయలేము, బట్ యూరిన్ టెస్ట్లో కానీ బ్లడ్ టెస్ట్లో కానీ పాజిటివ్ వస్తుంది అండ్ తర్వాత స్కాన్లో ఐడెంటిఫై చేయకముందే అబార్షన్ లాగా బ్లీడింగ్ లాగా అయిపోతుంటుంది. సో వీళ్ళకి ఏమంటామంటే బయోకెమికల్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. సో ఈ బయోకెమికల్ అండ్ క్లినికల్ ఈ రెండు ప్రెగ్నెన్సీ లాసెస్ యాక్చువల్లీ అబార్షన్ కిందే క్యాలిక్యులేట్ చేస్తాం. సో యూజువల్లీ ఏంటంటే ఒకసారి చాలామంది ఆడవాళ్ళకి ఒక ప్రెగ్నెన్సీ లాస్ అనేది అవ్వచ్చు, బట్ నెక్స్ట్ టైం వాళ్ళు మళ్ళీ న్యాచురల్గా కన్సీవ్ అయ్యి ఆ ప్రెగ్నెన్సీ టర్మ్ వరకు కంటిన్యూ అయ్యి లైవ్ బేబీ పుట్టేస్తారు. బట్ కొంతమంది కేసెస్ అంటే ఒక 10% కేసెస్లో ఏమవుద్ది అంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అవుద్ది. అంటే వీళ్ళకి మళ్ళీ 2 సార్లు లేదా 3 సార్లు అబార్షన్ అవుద్ది. సో 2 times ఆర్ మోర్ అబార్షన్స్ అయిన వాళ్ళని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని అంటాం. సో ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ చాలా మేజర్గా ఏంటంటే చాలా సైకలాజికల్ ఎఫెక్ట్ ఉండే కండిషన్ అండి. సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మెయిన్గా ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలంటే కూడా చాలా స్ట్రెస్ అయిపోద్ది. బికాస్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుద్దా, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మెడిసిన్స్ ఏమైనా తీసుకుంటే సేవ్ అవుద్దా అవ్వదా అనేది. బట్ మీరు ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యూజువల్లీ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఉన్న వాళ్ళకు కూడా ఒక 60% పేషెంట్స్లో నెక్స్ట్ టైం ఫర్దర్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు న్యాచురల్గా కంటిన్యూ అయ్యి నార్మల్ డెలివరీ అయ్యి బేబీ పుట్టేసే అవకాశం ఉంటుంది. అంటే 60% వరకు ఏం ప్రాబ్లం లేకుండా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ క్యారీ ఫార్వర్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఒక 40% కేసెస్లో మళ్ళీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అసలు ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్కి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్కి మోస్ట్ కామన్ కండిషన్ ఏంటంటే జెనెటిక్ కాజ్ అండి. అంటే జన్యుపరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ జెనెటిక్ కారణాలు మెయిన్గా ఎలా డివైడ్ చేస్తాము అంటే మనకి బాడీలో అందరికీ హ్యూమన్ రేస్ అందరికీ 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. సో ఈ 46 క్రోమోజోమ్స్ ఏంటంటే ఎగ్ స్పర్మ్ ఫామ్ అయినప్పుడు 23 క్రోమోజోమ్స్ ఉన్న ఎగ్ అండ్ 23 క్రోమోజోమ్స్ ఉన్న స్పర్మ్ ఫామ్ అవుద్ది. సో ప్రెగ్నెన్సీ ఫామ్ అయ్యేటప్పుడు ఏంటంటే ఫాదర్ నుంచి ఒక ఎగ్ ఒక స్పర్మ్ కలిపి ఫామ్ అవుద్ది బేబీ. సో ఈ హాఫ్ అండ్ హాఫ్ క్రోమోజోమ్స్ హాఫ్ మదర్ నుంచి హాఫ్ ఫాదర్ నుంచి వచ్చి 46 క్రోమోజోమ్స్ ఫామ్ అయ్యి బేబీ ఫామ్ అవుద్ది. సో యూజువల్లీ ఏమవుద్ది అంటే ఇలా బేబీ ఫామ్ అయ్యేటప్పుడు ఒక్కొక్కసారి క్రోమోజోమ్లో నంబర్ అబ్నార్మాలిటీ వస్తుంది. అంటే ఒక క్రోమోజోమ్ ఎక్స్ట్రా ఉండటము లేదా ఒక క్రోమోజోమ్ తక్కువ ఉండటమో అవుద్ది. సో ఈ క్రోమోజోమ్ అంటే ఈ జెనెటిక్ క్రోమోజోమ్ నంబర్ తగ్గవటం వల్ల ఈ క్రోమోజోమ్స్లో ఏముంటాయి, మనకి సంబంధించిన జీన్స్ ఉంటాయి. సో ఒక క్రోమోజోమ్ లేదా ఒక పార్ట్ ఆఫ్ క్రోమోజోమ్ తగ్గిన బేబీకి అబార్షన్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో ఇది మోస్ట్ కామన్ కాజ్ జెనెటిక్ కారణాలు. సో ఈ మళ్ళీ అంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్లో కామనెస్ట్ కండిషన్ ఒక 50% కేసెస్ వరకు ఏంటంటే అంటే మనం కాజ్ ఐడెంటిఫై చేసిన కేసెస్ వరకు ఏంటంటే జెనెటిక్ కాజెస్ ఉంటాయండి. సో సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అంటే అనటామికల్ ప్రాబ్లమ్స్, అంటే గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో నార్మల్గా ఏంటంటే గర్భసంచి చిన్నప్పుడు ఆడవాళ్ళకి ఫామ్ అయినప్పుడు 2 భాగాల నుంచి ఫ్యూజ్ అయ్యి గర్భసంచిగా ఏర్పడుద్ది. సో ఈ 2 భాగాల నుంచి ఫ్యూజ్ అయ్యే విధానంలో ఒక్కొక్కసారి ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో గర్భసంచి 2 భాగాలుగా చీలిపోయి ఉండొచ్చు, దాన్ని బైకార్నియేట్ యూట్రస్ అంటాం. లేదా గర్భసంచి 2 భాగాలు ఫ్యూజ్ అయింది బట్ మధ్యలో ఉన్న అడ్డుపొర ఇంకా క్లియర్ కాలేదు. సో అడ్డుపొర ఉంటే సెప్టేట్ యూట్రస్ అంటాం. సో యూజువల్లీ ఈ సెప్టేట్ యూట్రస్ ఉన్న వాళ్ళకి రికరెంట్ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రెండవ ప్రాబ్లం అంటే మనం గర్భసంచి రిలేటెడ్ కారణాలు అంటే డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్తో పాటు ఇంకొక కారణం ఏంటంటే
ఫైబ్రాయిడ్స్ అనేది గర్భసంచికి 3 పొరలు ఉంటాయి. ఒకటి లోపలి పొర, కండరాలు, బయట పొర. సో ఈ కండరాల నుంచి వచ్చే ట్యూమర్, బినైన్ ట్యూమర్ని ఫైబ్రాయిడ్స్ అంటాం. సో ఈ గర్భసంచి లోపలి పొర ఎక్కడైతే బేబీ అతుక్కుంటుందో ఈ ఫైబ్రాయిడ్స్ కన్నా ఆ లోపలి పొర వరకు వస్తుంటే దెన్ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మెయిన్గా సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ లేదా ఇంట్రామ్యూరల్ అంటే కండరాల్లో ఉండే ఫైబ్రాయిడ్స్ గర్భసంచి లోపలి పొరని పుష్ చేస్తుంటే దాన్ని ప్రెగ్నెన్సీ లాస్ కారణం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో గర్భసంచి ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్గా డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైబ్రాయిడ్స్. ఇది కాకుండా మూడవ కారణం ఏంటంటే బాడీలో హార్మోన్ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. సో ఎవరికైతే షుగర్స్ కానీ, థైరాయిడ్ కానీ లేదా పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళకి మెయిన్గా ఏంటంటే బాడీలో హార్మోన్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో, షుగర్స్ ఒకవేళ అన్కంట్రోల్డ్ అంటే కంట్రోల్లో లేకున్నా, లేదా థైరాయిడ్ లెవెల్స్ మరీ ఎక్కువగా ఉన్నా లేదా మరీ తక్కువగా ఉన్నా, అండ్ పీసీఓఎస్తో ఉన్న వాళ్ళకు కూడా బాడీలో హార్మోన్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి పేషెంట్స్కి కూడా అబార్షన్స్, రికరెంట్ మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ హార్మోన్ డిస్టర్బెన్స్ కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే మెటర్నల్ బాడీ అంటే మదర్ యొక్క బాడీలో ఇమ్యూనో యాంటీబాడీస్ అంటాం. అంటే బాడీలో రక్తం గడ్డగట్టే యాంటీబాడీస్ ఉంటాయి. సో బ్లడ్ క్లాటింగ్ కాకుండా లేదా థ్రాంబోఫీలియాస్ అంటాం. సో ఈ బ్లడ్ నార్మల్గా ఏంటంటే ఒక పర్టికులర్ కండిషన్లో క్లాట్ అవ్వాలి, ఒక పర్టికులర్ కండిషన్లో ఫ్రీ ఫ్లో ఉండాలి. సో బ్లడ్ ఫ్రీక్వెంట్గా క్లాట్ అయ్యే కండిషన్స్ ఉంటాయి కొంతమందికి. సో ఇలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే గర్భసంచి ప్రెగ్నెన్సీని యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. సో అంటే సమ్ ఇమ్యూన్ రిజెక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఫామ్ అయిన బేబీ 2 జెనెటిక్ మెటీరియల్స్ నుంచి వస్తుంది, ఒకటి మదర్, ఇంకొకటి ఫాదర్. సో ఈ ఫామ్ అయిన బేబీని మదర్ యొక్క గర్భసంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ యాంటీబాడీస్ కూడా యాంటీబాడీస్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ రికరెంట్గా మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవి మనం కామన్ కండిషన్స్ అంటే వేటికైతే మనం టెస్ట్లు చేసి కనిపెట్టే కండిషన్స్. బట్ ఒక 40 నుంచి 50% కేసెస్లో మెజారిటీ టైమ్స్ ఏమంటామంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. అంటే ఒక పర్టికులర్ కారణం అనేది ఐడెంటిఫై చేయలేము. రికరెంట్గా అబార్షన్ అవుతూ ఉంటుంది, బట్ ఎన్ని టెస్టులు చేసినా అన్నీ నార్మల్గానే వస్తాయి. సో ఇట్లాంటి కేటగిరీ వాళ్ళని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఆర్పిఎల్ అని అంటాం. సో మనం ఇప్పుడు ఆర్పిఎల్ అంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ గురించి తెలుసుకున్నాం కాబట్టి దానికి ఏ టెస్టులు చేసి ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది తెలుసుకుందాం. సో టెస్టింగ్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏజ్. ఫీమేల్ ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వచ్చి అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏజ్ అనేది ఇంపార్టెంట్ ప్రిడిక్టర్. సెకండ్ థింగ్ మనకి టెస్ట్లు పద్ధతిలో చూసుకుంటే ఒకటి ఏంటంటే జెనెటిక్ కారణాలు తెలుసుకోను అబార్షన్ అయినప్పుడు అబార్షన్ బేబీ యొక్క ప్రోడక్ట్స్ని మనం టెస్టింగ్కి పంపించండి, క్యారియోటైపింగ్ అంటాం. సో దాంట్లో క్రోమోజోమ్ నంబర్ కరెక్ట్గానే ఉందా లేదా ఏమైనా క్రోమోజోమ్ ఎక్స్ట్రా లేదా తక్కువ ఉందా అనేది తెలుస్తుంది. ఒకవేళ బేబీ ప్రోడక్ట్స్ పంపించలేకపోయినా యూజువల్లీ ఏం చేస్తామంటే మదర్ ఫాదర్ యొక్క జెనెటిక్ టెస్టింగ్ చేస్తాం. ఇది యూజువల్లీ ఏంటంటే మనకి ఒక 5% కేసెస్లోనే పాజిటివ్ వస్తుంది. బట్ ఇటువంటి కేసెస్లో ఎవరికైతే మదర్కి కానీ ఫాదర్కి కానీ అండ్ స్పెషల్లీ మేనరికం పెళ్ళిళ్ళు అంటే కన్సాంగ్యూనియస్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళకి మేనరికం పెళ్ళిళ్ళలో ఏంటంటే సమ్ జెనెటిక్ ప్రాబ్లం ఉందనుకోండి, అది ఫ్యామిలీ ద్వారా ప్రాపగేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మదర్కి ఫాదర్కి క్యారియోటైపింగ్ టెస్ట్ చేస్తాం. అప్పుడు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, దెన్ దానికి రిలేటెడ్ సొల్యూషన్ అనేది చూడాల్సి ఉంటుంది. సో దీంతో పాటు ఇంకొక టెస్ట్లు కామన్గా చేసేది ఏంటంటే హార్మోన్ టెస్ట్ అంటే షుగర్స్ కానీ థైరాయిడ్ కానీ కంట్రోల్లో ఉన్నాయా లేదా. రెండవది ఏంటంటే ఇందాక డిస్కస్ చేసినట్టు యాంటీబాడీస్ టెస్టింగ్ అంటే బ్లడ్లో క్లాటింగ్కి ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది టెస్ట్ చేయను. సో థ్రాంబోఫీలియా ప్రొఫైల్ అనేది టెస్ట్ చేస్తాం. సో ఈ విధంగా మనం ఏంటంటే ఒక 40 to 50% కేసెస్లో ఏమైనా టెస్ట్లు పాజిటివ్ వస్తే దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు న్యాచురల్గా అయ్యేటట్టు చూడొచ్చు. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈవెన్ ఆఫ్టర్ 3 ప్రెగ్నెన్సీ లాసెస్ అంటే 3 సార్లు అబార్షన్ అయిన తర్వాత కూడా 4వసారి ఏం ప్రాబ్లం లేకుండా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యి డెలివరీ వరకు అయ్యే కేసెస్ 60% కేసెస్లో ఉంటాయండి. సో బట్ యూజువల్లీ ఏం చెప్తామంటే మీకు ఒకవేళ 2 ప్రెగ్నెన్సీ లాస్ అంటే 2 సార్లు అబార్షన్ అయ్యి లేదా 2 సార్లు పైన ఎక్కువ సార్లు అబార్షన్ అయ్యి ఉంటే ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే ఏమైనా కరెక్టబుల్ ప్రాబ్లమ్స్ అంటే ఇందాక డిస్కస్ చేసినట్టు గర్భసంచిలో ప్రాబ్లమ్స్ కానీ యాంటీబాడీస్లో ప్రాబ్లమ్స్ కానీ ఉంటే ఫర్దర్గా ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం లేకుండా కరెక్ట్ చేయొచ్చు. సో అందుకని మీకు ఒకవేళ ఎక్కువ ప్రెగ్నెన్సీ లాస్ ఉంటే డెఫినెట్లీ మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని అప్రోచ్ అయితే బెటర్ ఉంటుందండి. థ్యాంక్ యూ. చూశారు కదా,
ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం. ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి? ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. మోస్ట్ అడ్వాన్స్డ్ ల్యాబ్స్, బెస్ట్ డాక్టర్స్, హై సక్సెస్ రేట్ విత్ అఫోర్డబుల్ కాస్ట్, ఇంటర్నేషనల్ IVF సక్సెస్ రేట్ కి ఈక్వల్ సక్సెస్ రేట్, ట్రాన్స్పరెంట్ అప్రోచ్, ఎథికల్ ట్రీట్మెంట్. ఎటువంటి జన్యు లోపాలున్నా సరిచేసి ఆరోగ్యవంతమైన శిశువుని మీకు అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.